ఆ రాజలింగం భార్య చెప్పేది కూడా ఒకటి, నా భర్త హత్య వెనుక కేసీఆర్ హరీష్ రావు మెయిన్ కారణం అంటుంది. ఆమె వచ్చి కంప్లైంట్ చేస్తే వీళ్ళ మీద ఏమైనా కేసు పుటప్ చేసే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్ కంప్లైంట్ ఉంటే ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ తర్వాత దానికి సంబంధించిన చర్యలు ఉంటాయి. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. రీసెంట్గా కరీంనగర్ సభలో వెళ్ళినప్పుడు మీ సీఎం ఒక అధినేతలాగా ఒక ప్రకటన చేశారు, ఈ ఎమ్మెల్సీ సీటు పోయినా నాకు ఏ బాధ లేదు, దీంతో నా ప్రభుత్వానికి ఏం పడిపోదంట. అంటే ఊడిపోతుందని ముందే కన్ఫర్మ్ అయ్యారా? లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగా? ఇప్పుడు యాదృచ్ఛికంగా అన్న మాట, నాకు ఓటు ఎందుకు వేయాలో నా పార్టీకి అని అన్నప్పుడు నేను ఇవి చేసిన, అందుకోటేయండి, ఇది చేసినా లేదా దీన్ని చూసి ఓటేయండి అంటూ ఈ సీటు ఓడిపోవడం వల్ల నాకు వచ్చే నష్టమేం లేదు. కానీ మీరు ఎవరికి ఓటేస్తున్నారో మీరు ఒకవేళ అవతల వాళ్ళు ఎవరంటే వాళ్ళిద్దరు తోడు దొంగలు ఉన్నారు, వాళ్ళే రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు చేసిందనే కాంటెక్స్ట్లో అన్నాడు. సో దానికి అంటే మేము ఓడిపోతామని చెప్పినట్టు కాదు. నేను ఇప్పుడు సిద్దిపేట ఇన్ఛార్జ్ కదా, మొన్న నా మీటింగ్ విజువల్స్ చూడండి, సురేఖ గారు, నేను, మా ఎవరు హనుమంతరావు గారు, మేమంతా ఉన్నది చూడండి, ఎంత పెద్ద ఎత్తున అప్లాస్. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక సీన్ క్రియేట్ చేయడానికి బీజేపీలు చేసే ఎత్తుగడ తప్పితే దాంట్లో పెద్దగా సీరియస్గా ఏం లేదు. ప్రతిపక్షానికి ఎప్పుడైనా కావాల్సింది అధికార పక్షం మైనస్లు, లూపోలు. ఇప్పుడు ఈ చిన్న లీక్ని ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మీద పడదా ఎఫెక్ట్? నాకు తెలిసి వాళ్ళు ఏంది ప్రయత్నం ఇదనే కాదు, ప్రతి ఒక్కటి ఎవ్రీ డే దే మే ట్రోల్. సో ట్రోల్స్కో వాటికో ఇటుకో పడి ఓట్లు పడతాయి, లేకపోతే టీవీలలో చెప్తేనే ఓట్లు వస్తాయి, లేకపోతే ప్రింట్ మీడియాలో వస్తాయి ఓట్లు. ఇవి కాదు కదా, ప్రజలు పని చూస్తారు. ఆ పని విషయంలో మేము పారదర్శకంగా ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించి వీలైనంత వరకు మేలే చేస్తున్నాం తప్పితే ఈ 9-10 నెలల అడ్మినిస్ట్రేషన్లో ఎలక్షన్స్ పోగా ఇంతకంటే ఎక్కువ బెటర్గా చేస్తారనైతే నేను అనుకోను. వన్ డే బ్యాక్ మేబీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి చాలా గొప్పగా చెప్పాడు. తెలంగాణలో కులాలు అనేవి ఉండవు, అక్కడికి వెళ్తే తెలంగాణ అంటారు. అదేంది మన దరిద్రమో కానీ ఏపీ అంటే కులాలు అంటాడు. ఆ కల్చర్ రీసెంట్గా మీ నేతల మాటలు, కులాల మధ్యలో గొడవలు చూస్తుంటే ఇక్కడ కూడా మొదలైందని వచ్చా? తెలుగు వాళ్ళం కౌలవలమే కాబట్టి కౌలలు కలిసే ఉన్నాం, కలిసి విడిపోయినాము. కానీ ఆ కల్చర్ ఇక్కడికి రావడం అనేది దురదృష్టకరం. అది ఎక్కువ రోజులు కూడా ఉండదు, ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉండదు. తెలంగాణ కొంత సామాజిక ముఖచిత్రం తక్కువ, సామాజిక కోణాన్ని ఆవిష్కరించే ముఖచిత్రం తక్కువే. తెలంగాణ వాదులుగానే ఎక్కువ అందరు కలిసి ఉన్నారు కాబట్టి అటువైపే ఎక్కువ డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఆ మధ్యలో ఒక మాట అన్నాడు, నేనే లాస్ట్ సీఎం, రెడ్డిలలో లాస్ట్ తెలంగాణ సీఎం అన్నాడు. నేనే కావచ్చేమో అన్నాడు కానీ నేనే సీఎం నేనే అని కన్క్లూడ్ ఏం చేయలే. ఒకవేళ అవ్వచ్చు అన్నట్టు ఆ కాంటెక్స్ట్. ఒకవేళ అది అవ్వచ్చు కాకపోవచ్చు అనుకుందాం. సీఎం కుర్చీ కోసం చాలా రోజుల నుంచి ఆశపడ్డ ఉత్తమ్ కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, వాళ్ళకు దిక్కున ఒకలాగా చెక్ పెట్టినట్టు అనిపించదా వాళ్ళు ప్రతిపక్షాలు అన్నట్టు? ఇప్పుడు రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నది మాత్రమే వాస్తవం. భవిష్యత్తు అనేది అది నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు కొంతమంది ఎస్సీ కావాలని కోరుకుంటారు, కొంతమంది బీసీ కావాలని కోరుకుంటారు, కొంతమంది ఓసీనే ఉండాలని కోరుకుంటారు, కొంతమంది రెడ్డినే కావాలని కోరుకుంటారు. కానీ పొలిటికల్ కంపల్షన్స్ మాత్రమే నాయకునికి అవకాశాలు ఇస్తాయి. ఆ సందర్భంలో మీరెంత ప్రెషర్ టాక్టిక్స్తో ఉన్నారనేదే మిమ్మల్ని నాయకుల్ని చేస్తుంది తప్పితే ఈరోజు రెడ్డి అయింది కాబట్టి రేపు రెడ్డి కాకూడదని ఏం లేదు, ఈరోజు రెడ్డి ఉన్నాడు కాబట్టి రేపే రెడ్డి అవుతాడు అనేది ఏం లేదు, లేకపోతే ఈరోజు అందరు అనుకుంటారు కాబట్టి దళితుని ముఖ్యమంత్రి చేస్తారన్నారు కాబట్టి దళితుడే కావాలనేది ఏమి ఉండదు, రేపు బీసీనే కాకూడదని ఏమి ఉండదు. ఇట్లా దాన్ని ప్రిడిక్షన్స్ అన్నీ కూడా నాయకుడు కావాలనుకుంటోని ఎత్తుగడల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది ఒక సెన్సేషన్. కాంగ్రెస్ పార్టీకి వచ్చి పీసీసీ ప్రెసిడెంట్ కావడం, పీసీసీ ప్రెసిడెంట్గా అయిన తర్వాత ప్రభుత్వం రావడం, ప్రభుత్వాన్ని తను నాయకత్వం వహించే ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాడు కాబట్టి నాయకుడిగా ఈరోజు
మన ముందు ఉన్నాడు. అట్లనే అలాంటి స్ట్రాటజీస్ వేసే బీసీ వచ్చినా, ఎస్సీ వచ్చినా, ఎస్టీ వచ్చినా, రెడ్డి వచ్చినా వాళ్ళు అవకాశం అందిపుచ్చుకుంటారు. అంతే తప్పితే నేను ఇంట్లోనే కూర్చుంటా, నేను ఏం చేయను, నన్ను ముఖ్యమంత్రి కావాలనుకుంటే మాత్రం ఎవరయ్యే పరిస్థితి అయితే ఉండరు. మేము 20 years నుంచి ప్రజల కోసం కొట్లాడుకుంటూనే కనీసం ఎమ్మెల్యేనే కాలేకపోయినాం మాలాంటి వాళ్ళం. కాబట్టి ప్రయత్నం కొంతమంది ఏం తెలియకుండా వచ్చి ఎమ్మెల్యే కాదు మంత్రి కూడా అయిపోతారు. వేరే పార్టీ నుంచి వచ్చి కూడా ఎమ్మెల్యే మంత్రి అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కామన్ థింగ్స్. బట్ కొన్ని సందర్భాలే లక్ వస్తుంది. కానీ నాయకుడు కావాలనుకున్నప్పుడు మాత్రం వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళ యొక్క లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్న వాళ్ళే నాయకులు అవుతారు అనేది నాకున్న అంచనా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.